నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈ ఎండాకాలంలో మనకు చాలా ఇంపార్టెంట్ 5 టిప్పులు ఏముంటుంది మనము మంచిగా ఉండడానికని తెలుసుకుందాం. సో బేసికలీ చాలా ఎండ ఉంది, ఇప్పుడు టెంపరేచర్ మరీ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనము హైడ్రేషన్. సో మనము మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. గ్లాసెస్ అయితే 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి. సో లిక్విడ్ అనేది మనము వాటర్ కాక కొబ్బరి బోండాలు, షుగర్ కేన్ జ్యూస్, లెమనేడ్స్, ఇంట్లో చేసినది ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, కుకుంబర్స్, వాటర్ మిలన్, సీజనల్ ఫ్రూట్స్, ఇది ఏదైనా తీసుకుని మనము హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఉన్న రూమ్స్ని కొంచెం కూల్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎండలు మనకు కొంచెం ఏసీస్ ఆన్ చేసుకోండి, ఫ్యాన్ ఆన్ చేసుకోండి, విండోస్ డోర్స్ ఓపెన్ చేసుకోండి, టెంపరేచర్ని మనము మెయింటైన్ చేసుకోవాలి. సో సెకండ్ వచ్చేసి మనకు కొంచెం కలర్ క్లాత్స్ మనం వేసుకునేది కాటన్ యూస్ చేస్తే బాగుంటుంది. సో సింథటిక్లో మనకు చాలా ఇరిటేషన్ వస్తుంది, స్కిన్ ర్యాషెస్ వస్తాయి కాబట్టి అయినంత వరకు టైట్ కాక లూజ్ డ్రెస్సెస్ సమ్మర్లో ప్రిఫర్ చేయాలి. యాక్చువల్లీ లూజ్ లైట్ కలర్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము అవాయిడ్ చేయాలి మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనం బయటకు వెళ్ళే పనులు ఏమైనా ఉంటే బిఫోర్ 10 లేదంటే ఈవినింగ్ 5 తర్వాత పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే హెవీ హీట్స్ వేవ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ టైంలో వెళ్తే మనకు డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, హెడేక్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పీక్ అవర్స్ మీరు 11 AM to 4 PM వరకు అవాయిడ్ చేయండి. మిగిలిన టైమింగ్స్లో మీరు బయటకు వెళ్ళేది వాకింగ్, ఎక్సర్సైజెస్, మీ వర్క్స్ ఏమున్నాయో అవి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎండ ఎక్కువ ఉన్నది కాబట్టి మనము కొంచెం సన్ స్క్రీన్ ఇలా యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ డయట్. మనం తీసుకునే ఆహార పద్ధతి మనకు మంచిగా ఉండాలి. సో బయట ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. అయినంత వరకు ఇంట్లోనే మనకు లైట్ ప్లెయిన్ ఫుడ్ తీసుకోవడము చాలా మంచిగా ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నెలసరి కరెక్ట్గా రావట్లేదు, హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకు బేసికలీ డిఫరెన్సియేషన్గా మనము క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ సమస్య ఉండొచ్చు, దీనివల్ల మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంప్రాపర్ న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహార పద్ధతిలో హీమోగ్లోబిన్, ఐరన్ కంటెంట్ కరెక్ట్ ఉండాలి. సో మనకు కరెక్ట్గా హీమోగ్లోబిన్ లేదు అంటే కంపల్సరీ మనకు మెన్సెస్ అనేది రెగ్యులర్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు మెనోపాజ్. మెనోపాజ్ స్టేజ్లో కూడా మనకు కొంచెం ఏముంటాయి అంటే హాట్ ఫ్లషెస్, ఇట్లా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ పీసీఓడి. ఓవరీస్ అనేది ఏముంటాయి ఆర్గన్లో మనకు ఓవరీస్లో సిస్ట్ ఫార్మేషన్ అయ్యి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము కాజ్ని బట్టి ఎక్కువ స్ట్రెస్, టెన్షన్, దీనివల్ల కూడా ఒక్కొక్కరికి మేబీ స్టడీస్ టెన్షన్ ఉండొచ్చు, లేదంటే వేరే ఆఫీస్ స్ట్రెస్, దీంట్లో మేనేజ్ చేయలేక వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ కాజ్ని చూసి దాని తర్వాత ఇండివిజువలైజేషన్ చేసి హోమియోపతిలో మందులు అనేది ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు మనకు రెగ్యులర్గా యూజువలీ డిలేడ్ ఉన్నాయి, స్కాంటీ ఉన్నాయి మనకు అనంటే విల్ బి గివింగ్ పల్సటిల్ యాజ్ ద మెడిసిన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎపిస్ ఉంటుంది. ఎపిస్లో ఎలా ఉంటారంటే హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి డిలేడ్ మెన్సెస్ ఉంటుంది విత్ పీసీఓడి సిమ్టమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు థైరాయిడిజం. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందంటే థైరాయిడ్ కరెక్షన్ చేసినామంటే మనకు ఆబ్వియస్లీ మెన్స్ట్రల్ సైకిల్ అనేది కరెక్ట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ సిపియా ఉంటుంది. సిపియాలో స్కాంటీ మెన్సెస్ ఉంటుంది, డిలేడ్ మెన్సెస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి హ్యాపీనెస్ ఫేస్ కొంచెం క్లే కలర్డ్ డల్ ఉంటారు ఎప్పుడైనా. సో ఇది మనకు సిపియాలు ఉన్న సిమ్టమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వీఆర్ హ్యావింగ్ ఇంకా కొన్ని మెడిసిన్స్ లైక్ అశోక, ఇవన్నీ రెగ్యులర్గా రావడానికి. నెక్స్ట్ లైకాసిస్ ఉంటుంది. లైకాసిస్ అనేది మనకు మెనోపాజ్ స్టేజ్లో హాట్ ఫ్లషెస్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది, స్కాంటీ ఉంటుంది అంటే కనుక లైకాసిస్ యూస్ చేస్తాము. నెక్స్ట్ క్యాల్కేరియా కాబ్. క్యాల్కేరియా కాబ్ వాళ్ళు ఫ్లాబీ, ఫ్లఫీ, మంచిగా ఉంటారు, ఓన్లీ స్వెటింగ్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది, స్లో ఇన్ వర్క్ బట్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. సో ఇలాంటిది మనము ఇండివిజువలైజేషన్ చేసి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిల్బమ్ చేసి పొటెన్సీ అనేది సెలెక్ట్ చేయబడుతుంది. డాక్టర్ పరివేషణలో మీరు ఈ హోమియో మెడిసిన్స్ని వాడవచ్చు. థ్యాంక్ యూ.